రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగుదేశం సీనియర్ నేత లాల్జాన్ బాషా భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుంటూరు ఆనందపేటలోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు హాజరు కానున్నారు. ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని బీఆర్ స్టేడియంలో ఉంచారు. అభిమాన నేతను కడసారిగా చూసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెలుగుదేశం సీనియర్ నేత, ముస్లిం నాయకుడు లాల్జాన్ బాషా మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఆయన గుంటూరులోని ఆయన ఇంటి నుంచి బీఆర్ స్టేడియం తరలించారు. ఆయన్ని పార్థివ దేహాన్ని చూసేందుకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు తరలి వచ్చారు. ఈ 10 గంటల సమయంలో ఆయన యాత్రగా ఆయన్ని పార్థివ దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. తెలుగుదేశం నాయకులతో పాటు ఇప్పటికే అందరూ నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన రోడ్డు మార్గం ద్వారా గుంటూరు చేరుకుంటారు. తెలుగుదేశం సీనియర్ నేతలతో పాటు గుంటూరు జిల్లా నలుమూలల నుంచి కూడా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. తెలుగుదేశంలో నమ్మిన బంటుగా, నాయకుడిగా, నిబద్ధత గల నేతగా కింది స్థాయి నుంచి కూడా లాల్జాన్ బాషా ఎదిగారు. 2 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ప్రజలకు సేవలను ఇచ్చారు. కింది స్థాయి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న నేతగా, మంచి సమన్వయకర్తగా పార్టీని ముందుంచి నడిపించారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశంతో పాటు అన్ని వర్గాలు, అన్ని పార్టీల్లో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే పెద్ద ముస్లిం నేతగా ఆయన ఎదిగారు. చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీని ముందుంచి నడపడంలో ఆయన వెన్నంటి పనిచేశారు. ఇప్పటికే ఈ అభిమానులు ఆయన ఒక్కసారిగా ఈ దుర్మరణం చెందారన్న వార్త గుంటూరు జిల్లాలతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. సీనియర్ నేత ఒక్కొక్కరు ఇలా దుర్మరణం పాలవటం, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంతో తెలుగుదేశం వర్గాలతో పాటు అన్ని పార్టీలు కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. విషాద వదనంతో గుంటూరు జిల్లాలోని పాతగుంటూరులోని బీఆర్ స్టేడియం వద్ద ఇప్పుడు మనం ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. తమ నేత ఇలా దుర్మరణం చెందడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మనం కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా వచ్చారు. కొద్దిగా వర్షం పడుతున్నప్పటికీ కూడా అంతరాయం ఏర్పడింది, వర్షం ఆటంకం కలిగించింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు అందరూ భారీ స్థాయిలో తరలి వచ్చారు. తమ నేతను ఇలా చూసుకోవాల్సిన పరిస్థితి రావడంపై ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఒక్కసారిగా నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి భారీ స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. పాతగుంటూరులోని బీఆర్ స్టేడియం వద్ద లాల్జాన్ బాషా పార్థివ దేహాన్ని ఉంచారు. ఇది జిల్లాల నుంచి కూడా నాయకులు తరలి వచ్చారు. ఇప్పుడు అనంతపూర్ నుంచి తెలుగుదేశం నాయకుడు చమన్ ఉన్నారు. ఆ చమన్ అడిగి ఆయన అనుభవం ఏంటి, లాల్జాన్ బాషాతో ఉన్న మీకు అనుబంధం ఎలాంటిది, పార్టీలో ఆయన ఎలా పనిచేశారు, ఈ క్రమంలో ఎదిగిన క్రమం కానీ మీకున్న అనుబంధం చెప్పండి. మాకు 1994లో మేము తెలుగుదేశం పార్టీలో, నేను పరిటాల రవీంద్ర గారు మేము పార్టీలో జాయిన్ అవ్వడం నుంచి మాకు ఒక మైనార్టీ లీడర్గా ఆయన ఎంతో మాకు సన్నిహితంగా దగ్గరగా ఉండి మాకు ఎంతో రాజకీయ అనుభవాలు నేర్పి మాకు ఎంతో ప్రోద్బలంగా ఉండేటువంటి వ్యక్తి. తర్వాత మేము 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏ విషయాన్నైనా కూడా మేము భాషా అన్న గారితోనే మాట్లాడేవాళ్ళము. ప్రతి వారానికి ఒకసారి మేము ఎప్పుడు కలిసేవాళ్ళము. అటువంటి అనుబంధం మాకు ఉండింది. తర్వాత గవర్నమెంట్ పైన 10 సంవత్సరాలు కూడా ఎక్కడున్నా కూడా ఆయన మాకు ఎంతో సహకారాన్ని ఇచ్చాడు. ఈ మధ్యనే 3 సంవత్సరాల క్రితం నేను సరెండర్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా హైదరాబాద్లోనే నేను ఉంటూ వారానికి 1-2 సార్లు నేను అన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళేవాడిని.
ప్రతి విషయం మేము ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం గురించి రాష్ట్రంలో మనం ఏం చేయాలి, మన ముస్లిం మైనార్టీలందరినీ మనం ఎలా తీసుకురావాలని చెప్పేటువంటి ఉద్దేశంతో మేమిద్దరం కూర్చొని ఎన్నోసార్లు మేము మాట్లాడుకునే విషయం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్యనే గుంటూరులో జరిగినటువంటి ముస్లిం దూదేకుల గర్జనకు కూడా మేము ఎంతో అన్న యొక్క సహకారం తీసుకున్నాం. ఆయన మాకు ఎంతో స్ఫూర్తిగా ఉండి మాకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా బయట పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఎంతో ప్రోత్సహించి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా హైదరాబాద్కు వస్తే మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడంటే లాల్జాన్ బాషా గారే అని చెప్పి ఘంటాపదంగా మేము చెప్తున్నాం. ఈరోజు అటువంటి ముస్లిం సోదరులైనటువంటి నాయకుడైనటువంటి ఆయన ఈరోజు లేకపోవడము, ఆయన ఈ రకంగా దుర్మరం వస్తుందని చెప్పేటువంటి మేము ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఆయన లేని లోటు అది పూడ్చేయడానికి చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు కూడా తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వజీర్ గారు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్ట కోసం లాల్జాన్ గారు చేసిన కృషి ఎలా ఉంటుంది? ఆయన లేకపోవడం అనేది మా అందరికి కూడా చాలా విషయం. ఆయన ఇవాళ 100 భాషలు కాకుండా ముస్లిమ్స్ అందరికి కూడా ఈరోజు ఆయన ఎంతో సేవ చేసి ఉన్నారు. ఇవాళ మేము ఎక్కడైనా సరే ఈ జిల్లాలోని ప్రాంతంలో కానీ వెళ్ళి గుంటూరు అని చెప్పంగానే లాల్జాన్ బాషా గారు తెలుసా అనేటువంటి తీసుకొచ్చారు. ఆయన ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా మాకు 100 భాషలు ముస్లిమ్స్కి కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా మా అందరికి కూడా ఎంతో సేవ చేశారు. రోజు రోహిణి పథకం కానివ్వండి, అలాగే మరి మసీదు పునర్నిర్మాణం కానీ, హజ్ బిల్డింగ్ కానివ్వండి, అన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కల్పించినటువంటి ఇవన్నీ కూడా, అలాగే మరి రిజర్వేషన్లో అన్నింటిలో కూడా ముస్లింల సంక్షేమం కోసమే నిరంతరం సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ముస్లింలు ఏ పథకం పెట్టినా కూడా దాని వెనకాల వారు ఉంటారు. ఇవాళ ముస్లిం సాధకార కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ముస్లింల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేది కూడా ఇవాళ వారంతా కూడా మరి ప్రతి గ్రామం కూడా వెళ్ళి పరిశీలించి మరి ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలను కూడా చేయాలి, వీళ్ళు చాలా ఆదరించాలి. ముస్లింస్ ఇవాళ 20% ఉన్నటువంటి ముస్లింలు చాలా బిలో పవర్టీ లైన్స్ కింద ఉన్నారని చెప్పేసి మరి వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన లేకపోవటం అనేది ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇవాళ అందరం కూడా చాలా దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాం. ఇవాళ మాకు సరైనటువంటి ముస్లిం నాయకుడు లేడు, ఏం చేయాలనేటువంటి బాధతో ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ అల్లా తాలా ఆయనకి మరి స్వర్గంలో మంచి జరగాలని, మా నుంచి కూడా ఏమైనా తప్పులుంటే క్షమించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఆయన మరి నిరంతరం ఆయన అమరజీవిగానే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి మంచి నాయకుడిని మనం పోగొట్టుకుంటాం. మరి తెలుగుదేశం పార్టీకి చాలా మరి ఒక చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆయన చనిపోయారంటే మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారనేటువంటి బాధతో ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. లాల్జాన్ బాషా అకాల మృతిని ఇక్కడ అందరూ కూడా ఏమాత్రం కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఆయన ఇలా చనిపోవటాన్ని ఏ ఒక్కళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతకు కేవలం గుంటూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మైనార్టీలకు ఆయన చేసిన సేవలు కూడా అందరూ కొనియాడుతున్నారు. లాల్జాన్ బాషా ఇలా అకాల మృతి చెందటాన్ని మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా నాయకులు కూడా తెలుగుదేశం సీనియర్ నేతలు కూడా చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ మీదుగా గుంటూరు వస్తారు. ఇప్పుడు పాదగుంటూరు బీఆర్ స్టేడియంలో లాల్జాన్ బాషా భౌతిక గాయాన్ని ఉంచారు. ఇక్కడ భారీ సంఖ్యలో పార్టీ అభిమానులు, సంఘాల ప్రజలు, గుంటూరు జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా నాయకులు చేరుకున్నారు. ఇప్పుడు మరో నాయకుడిని అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, లాల్జాన్ బాషా గారితో మీకున్న అనుబంధం ఏంటి? రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన అనేక కార్యక్రమాలని ఆయనతో కలిసి పనిచేసే అవకాశం అనేక సందర్భాల్లో దొరికింది నాకు. కొద్దిసేపట్లో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ముందుగా ఆయన లాల్జాన్ బాషా గారి స్వగృహానికి వెళ్ళి ఆయన తల్లి గారిని, అదేవిధంగా బాషా గారి బంధువులందరినీ కూడా పరామర్శించి అనంతరం ఇక్కడికి విచ్చేస్తారు. అదేవిధంగా 2 గంటలకి ఒక 25-30 వేల మందితో ముస్లిం మైనార్టీలతో అక్కడ ప్రార్థనలు జరుగుతాయి, నమాజ్ జరుగుద్ది. నమాజ్ అనంతరం సుమారు 1 లక్ష మందితోటి అంతిమయాత్ర కొనసాగుద్ది. వాళ్ళ ఇంటి దగ్గరలోనే బరియల్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఆయన పార్థివ నుంచి అంత్యక్రియలు అక్కడ జరుగుతాయి. ఆ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. ముఖ్యంగా ఆయన గొప్ప స్నేహశీలి, ఆయన నీతి నిజాయితీకి
విధేయతకు మారు పేరు. చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ, ఎన్టీ రామారావు గారి పట్ల కానీ, తెలుగుదేశం పార్టీ పట్ల కానీ గొప్ప విధేయత కలిగిన వ్యక్తి. పివి నరసింహారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ముగ్గురు అమ్ముడు పోతే భాష కూడా అమ్ముడు పోతాడని చాలా మంది అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ పక్షాన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిలిచాడు. చాలా కింది స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయిగా ఎదిగిన నేత లాల్జాన్ భాష. ఒక ముస్లిం మైనార్టీలకే కాదు ఆయన నాయకుడు, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంత ప్రజలకు కూడా ఆయన నాయకుడు. రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని రాజకీయ పక్షాలకు చెందిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పుడు కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు పోలీసులు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళందరినీ కూడా నియంత్రించడానికి ప్రయత్నం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కంట్రోల్ కాని పరిస్థితి ఏర్పడింది. ఆయన లేని లోటు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరందని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. ఇది ఇక్కడ పాత గుంటూరులోని జాన్ భాష మృతదేహం, పార్థివ దేహంతో ఉన్న పరిస్థితి. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. రహదారుల మీదే ఇవాళ శుక్రవారం కూడా కావడంతో ప్రత్యేక ప్రార్థనలు వేశారు. ఈ ప్రార్థనల అనంతరం ఆయన పార్థివ దేహాన్ని అంతిమయాత్రగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా